హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అరిసెలను మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా పాడైపోతున్నాయా? ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో, నేను చెప్పిన టిప్స్తో ట్రై చేయండి. తప్పకుండా ఫస్ట్ టైం చేసినా కానీ సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియోని అస్సలు స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని 5 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకోవాలండి. రేషన్ బియ్యం అయితేనే అరిసెలు అనేవి చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నేను ఇక్కడ కిలో కంటే కాస్త ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు రైస్ మొత్తాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసుకొని మూత పెట్టుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఇవాళ నైట్ నానబెడితే రేపు మార్నింగ్ తీసుకోవాలి. అప్పుడే అరిసెలు అనేవి విరగకుండా సాఫ్ట్గా చాలా చక్కగా వస్తాయి. అరిసెలు కూడా బాగా పొంగుతాయి. నేను మరుసటి రోజు మార్నింగ్ చూపిస్తున్నానండి. ఇలా ఒక చిల్లుల గిన్నెని తీసుకొని రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. వాటర్ మొత్తాన్ని వంపేసుకోవాలి. రైస్ కాస్త తడిగా ఉంటే సరిపోతుంది. చేతితో ఈ విధంగా పట్టుకొని చూస్తే చేతికి ఈ విధంగా రైస్ అంటుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రైస్ని వేరొక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, రైస్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి రైస్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మీరు మిల్లాడించుకున్నా సరిపోతుందండి. నేను ఇక్కడ మిక్సీలో చూపిస్తున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక జల్లెల్లోకి యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత లాస్ట్లో కాస్త నూక మిగులుతుంది కదండి, మళ్ళీ ఆ నూకను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇదే విధంగా పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి. పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత పాకం త్వరగా పట్టుకుంటాము అంటే పిండిని ఇలా ఒత్తి పెట్టుకోండి. లేదు కాస్త పాకం మేము లేటుగానే 1 గంట 2 గంటల తర్వాత పట్టుకుంటాము అంటే పిండిని ఈ విధంగా చేసుకొని పెట్టుకోండి. తడి పిండి కాబట్టి ఇలా ఒత్తితే పిండి అనేది త్వరగా పులిసిపోతుంది. రైస్ మొత్తాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో మిగిలిన ఈ రవ్వ ఉంది కదండి, ఈ రవ్వలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకుంటే పిండి అనేది డ్రై అవ్వకోకుండా తడిగా ఉంటుంది. లాస్ట్లో వచ్చి రవ్వను కూడా వేస్ట్ చేయకోకుండా మొత్తం పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం తీసుకొని వీడియోలో చూపించిన విధంగా తురుముకోవాలి. సన్న ముక్కలుగా తురుముకొని ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో బెల్లాన్ని కూడా కొలుసుకోవాలి. 5 గ్లాసుల రైస్కి 5 గ్లాసుల బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ కేజీ ప్రకారం తీసుకుంటే 1 కేజీ రైస్కి 1 కేజీ బెల్లాన్ని తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒక చిన్న టీ గ్లాస్లోకి సగం మాత్రమే వాటర్ని తీసుకొని యాడ్ చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచుకుంటే బెల్లం త్వరగా కరగదండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగి ఈ విధంగా పొంగు రావాలండి. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి వాటర్ని తీసుకొని గరిటెతో కాస్త పాకంని తీసుకొని వాటర్లోకి యాడ్ చేసుకొని చేతితో ఈ విధంగా తీసుకొని చూస్తే లేత ముద్దపాకం రావాలండి. లేత ముద్దపాకం వస్తే అరిసెలు అనేవి ఎన్ని రోజులు ఉన్నా కానీ సాఫ్ట్గా ఉంటాయండి. పాకం అనేది కాస్త ముదిరితే అరిసెలు అనేవి గట్టిగా అయిపోతాయి. అరిసెలు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ పాకమేనండి. పాకం అనేది ఎంత చక్కగా పట్టుకుంటే అరిసెలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ముందుగా పట్టి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పిండి మొత్తాన్ని వేసుకొని కలిపేయమాకండి. పాకం అనేది సరిగ్గా కలవదు. ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. చుట్టూ అంచులో వెంబడి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి.
1 కప్పు నువ్వులను యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ముద్దలాగా చేసుకొని చూసుకోవాలండి. ముద్ద జారకుండా కరెక్ట్గా వచ్చింది అంటే అరిసెలు చేసుకోవచ్చండి. ముద్ద కనుక కాస్త జారినట్టుగా అయితే 1 గంట తర్వాత అరిసెలు చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు అరిసెలను ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ పేపర్ కానీ బటర్ పేపర్ పైన కానీ పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చేతితో ఒత్తుకొని తీసుకోవాలి. కాస్త మందంగానే ఒత్తుకొని తీసుకోవాలండి. అప్పుడే అరిసెలు అనేవి పొంగుతాయి. మీ దగ్గర చపాతీ మేకర్ ఉన్నా కానీ చపాతీ మేకర్తో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ చపాతీ మేకర్ లేదు అన్నవాళ్ళు ఇలా కూడా ట్రై చేయవచ్చు. రౌండ్గా ఉన్న ఒక గ్లాసుని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకొని తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని అరిసెలను ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందో లేదో అని చూడడం కోసం కొంచెం పిండిని వేస్తే పిండి అనేది పైకి పొంగాలండి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అరిసెలను వేసుకొని అరిసెలు అనేవి పైకి పొంగిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని ఎర్రగా కాలిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు మరో గరిటె సహాయంతో అరిసెలలో ఉండే ఆయిల్ మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకొని తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా పిండి మొత్తాన్ని చేసుకోవాలి. చూడండి అరిసెలు అనేవి ఆయిల్లో వేయంగానే ఎంత చక్కగా పొంగుతున్నాయో. అరిసెలు చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి, అరిసెలు చేసేటప్పుడు మెయిన్ మనకు తెలియాల్సింది పాకం ఒక్కటేనండి. పాకం కరెక్ట్గా వచ్చింది అంటే అరిసెలు చేయడం మీకు వచ్చేసినట్టే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అరిసెలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. అప్పుడే అరిసెలు అనేవి చక్కగా వస్తాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఈ వీడియోలో ఎన్నో టిప్స్ ఉన్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.